హాయ్ ఫ్రెండ్స్, థాట్స్ బికమ్స్ థింగ్స్. ఆలోచనలే వస్తువులుగా మారుతాయి. దీనికి ఎగ్జాంపుల్స్ నేను కొన్నిగా చెప్తాను. అంటే మా ఇంటి దగ్గర మేము వడియాలు పెడుతుంటారు మా అమ్మగారు. సో ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలాంటివి అందరికీ అందాలి అనే ఒక థాట్స్తో నేనేం చేశానంటే దాన్ని ఫోటో తీసుకొని దానికి సంబంధించినటువంటి చాట్ జీపీటీలో యాడ్ క్రియేట్ చేశాను. దీన్ని నేనేం చేశాను, మన స్టేటస్లో పెట్టాను. సో దానికి సంబంధించినటువంటి ఆలోచనలతో నేను విజువలైజ్ చేశాను. అంటే ఆర్డర్ చేస్తున్నారు, మనకి కాల్స్ వస్తున్నాయి, మాకు కావాలంటున్నారు అని చెప్పేసి నేను విజువలైజ్ చేశాను. సో ఎప్పుడైతే విజువలైజ్ చేశానో ఆర్డర్స్ అనే నిజంగా అది మెరాక్యులస్గా సో తెలిసిన వాళ్ళందరూ కూడా మాకు కావాలి అవి అనేసి ఫోన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మాకు కావాలి అని ఫోన్ చేశారో నేను వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు ఎంత కావాలి, ఇలాగ 200 రూపీస్ కావాలి, ఒక ఆయనము 1000 రూపీస్ అంటే 500 అమ్మడానికి అనమాట. సో ఇట్లా 500 కావాలి. ఇంకొక ఆయన కొన్ని అలా ఏమైందంటే ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వచ్చినాయి, ఇలా వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఆశ్చర్యపోయాను. అంటే మనం విజువలైజ్ చేయగానే ఏమవుతుందంటే ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ అనేది యూనివర్స్లోకి వెళ్తుంది అనమాట. యూనివర్స్లోకి వెళ్ళి అది ఎవరికైతే అవసరమో వాళ్ళు రిసీవ్ చేసుకొని మనకు రెస్పాండ్ అవుతాడనమాట. సో మనం ఏదైతే అంటున్నామో దాన్ని స్పష్టంగా విశ్వానికి తెలియజేస్తే ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నాకు ఇప్పుడు థాట్ ఏమొస్తున్నాయంటే మా ఆంధ్ర రాష్ట్రం మొత్తము కూడా మా అమ్మగారు తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్నిటినీ అందరికీ అందజేయటం ద్వారా ఆనందము ప్లస్ ఒకటి మా ప్రొడక్ట్స్ అందరికీ, మన లోకల్ ప్రొడక్ట్స్ అందరికీ వెళ్ళినట్టు ఉంటుంది. ప్లస్ మనకు కూడా ఆర్థికంగా ఆదాయం వస్తుంది, ఇంకా స్పిరిచువాలిటీని ఇంకా అద్భుతంగా స్ప్రెడ్ చేయొచ్చు అనే థాట్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో మనకు అర్థమైందా ఫ్రెండ్స్, నా ఆలోచనలు ఎలా వాస్తవాలుగా మారాయో. మనం ఏదైనా బలంగా అనుకొని విజువలైజ్ చేసి దానికి అనుగుణంగా యాక్షన్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీకు కూడా కావాలంటే వీడియోలు నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో ఒక 300-400 దాటితేనే నేను కొరియర్ చేయగలను, తక్కువ అయితే మరి కొరియర్ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.